వెల్కమ్ టు ఎన్ స్టూడియో న్యూస్. జాతీయ సైన్స్ డేని పురస్కరించుకుని నాథర్గులోని శ్రీ వంశీధర్ హై స్కూల్లో వేదాటు విజ్ఞాన్ సైన్స్ ఫేర్ 2026ను ఘనంగా నిర్వహించారు. వేదాల నుండి సైన్స్, న్యూట్రిషన్, ఫుడ్, అడ్వాన్స్డ్ సైన్స్ సిస్టమ్, ఏఐ టెక్నాలజీ, హిందూ దేవాలయాలు వాటి చరిత్ర వంటి అంశాలపై విద్యార్థులు చేసిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. సైన్స్ తో పాటు సమాజంలో జరుగుతున్న అంశాలపై విద్యార్థుల అవగాహన పెంచుకోవడమే కాకుండా నలుగురికి అవగాహన కల్పించే విధంగా భౌగోళిక శాస్త్రం, సాంఘిక శాస్త్రం, జీవశాస్త్రంతో పాటు మానవ జాతి మనుగడ, ఆహారపు అలవాట్లు, గైనకాలజీ వంటి అంశాలపై విద్యార్థుల ప్రదర్శనలతో చక్కటి సందేశాన్ని ఇచ్చారని శ్రీ వంశీధర్ హై స్కూల్ చైర్మన్ డాక్టర్ కె కృష్ణారెడ్డి అన్నారు. తమ పాఠశాలలో విద్యతో పాటు సైన్స్, సామాజిక అంశాలపై ఎంతో నైపుణ్యం గల అధ్యాపకులతో విద్యను బోధించడం జరుగుతుందని శ్రీ వంశీధర్ హై స్కూల్ డీన్ డాక్టర్ కె లక్ష్మి తెలిపారు. శ్రీ వంశీధర్ గురుకులం, పల్లె వాతావరణం, ఋషుల యజ్ఞం, హరికథ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ వంశీధర్ హై స్కూల్ చైర్మన్ డాక్టర్ కృష్ణారెడ్డి, డైరెక్టర్ కె ప్రభావతి హాజరై విద్యార్థులు చేసిన ప్రదర్శనలు తిలకించి సందేహాలను అడిగి తెలుసుకుని వారిని ప్రశంసించారు. ఎంతో చక్కటి విద్యను అభ్యసిస్తున్న ఉపాధ్యాయేతర సిబ్బందికి చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన స్కూల్ ప్రిన్సిపల్ పి గోపాలకృష్ణన్, జి మధుసూదన్, ఫిజిక్స్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి జ్యోతి ముల్కడలకు కృతజ్ఞతలు తెలిపారు. పెద్ద ఎత్తున విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులు చేసిన ప్రదర్శనలు తిలకించారు. నేషనల్ సైన్స్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా వంశీధర్ స్కూల్ టీచర్స్, నాదర్గులు మానవ జీవితం ఎలా స్టార్ట్ అయింది, సైంటిఫిక్గా ప్రతిదానికి సైంటిఫిక్గానే ఉంటుందనే విధానాన్ని టీచర్స్ పిల్లలకు చెప్పి వారి చేత రకరకాల ప్రాజెక్ట్స్ చేయించి వాళ్ళ ద్వారా వచ్చిన వాళ్ళందరికీ చెప్పిస్తున్నారు. ఇటు టీచర్స్కి ఒక ప్రాజెక్ట్ చేయించడము, ప్లస్ పిల్లలకు కూడా చాలా వాళ్ళకి మర్చిపోని జ్ఞాపకంగా ఉండిపోతుంది. సో చాలా సంతోషం అనిపిస్తుంది. అందరూ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ముఖ్యంగా నేషనల్ ఎడ్యుకేషన్ అండ్ పాలసీ 2020 మన భారతదేశం ఏన్షియంట్ ఇండియా మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. మన ప్రాచీన సాంప్రదాయాలు ఎలా ఉన్నాయి, ప్రతి ఒక్కదానికి అవి మూఢనమ్మకాలు కాదు, ఒక సైంటిఫిక్ రీజన్తో అవి ఇదయ్యాయి. అందుకనేసి ఏన్షియంట్ విజ్డమ్ అండ్ మోడర్న్ సైన్స్ అన్న థీమ్ తీసుకున్నాము. తర్వాత కిచెన్ ఈజ్ ఏ హాస్పిటల్ అండ్ మదర్ ఈజ్ ద ఫస్ట్ డాక్టర్ అన్న ఉద్దేశంతో ఒక్కొక్క ప్రాజెక్టు తీసుకునేసి పిల్లలు ఏన్షియంట్ ఇండియాలో ఎలా ఉన్నది, తర్వాత దాన్ని మనం ఇప్పుడు ప్రజెంట్ ఎలా చేసుకుంటూ వస్తున్నాము, ప్రతిదానికి మూలాలు మన భారతదేశంలో ఉన్నాయి. వీటికి ఏమైంది అంటే రాతపూర్వకమైన పరిణామాలు ఏమీ లేకుండా ఉన్నాయి. సో అవన్నీ ఒకరి నుండి ఒకరికి పాస్ అవుతూ వచ్చాయి. తర్వాత గ్రంథాలు అవన్నీ కూడా చాలా వరకు తగలబడిపోయాయి. కాబట్టి వాటన్నిటిని మళ్ళా ముందుకు తీసుకురావాల్సిన బాధ్యత మన పిల్లల్లో ఉంది. అంతేకాకుండా మనం మెయిన్ ఇప్పుడు ఏఐ యుగంలో ఉన్నాము. ఈ ఏఐ యుగం అన్నది మన టెక్నాలజీని పాజిటివ్గా యూజ్ చేసుకోవాలి. అంటే మన ఏన్షియంట్ విజ్డమ్ వాళ్ళు ఇచ్చిన విలువలను మన ఏఐతో వాటిని ముందుకు తీసుకెళ్ళాలి అన్న ఉద్దేశం ఒకటి. అంతేకాకుండా ఈ సెల్ ఫోన్కి మన పిల్లలు ఏ విధంగా బానిసలైపోతున్నారు, పిల్లలే కాదు తల్లిదండ్రులు కూడా. అందుకనేసి ఒక చిన్న వీళ్ళు ఇండిజినియస్ గేమ్స్ అన్నది కూడా ఒకటి ప్లాన్ చేశారు. అది ఒక ఆటనే కాదు, తల్లి బిడ్డల మధ్య అనుబంధాన్ని పెంచుతుంది, వాళ్ళ మేధస్సును, ఫోకస్ని అన్నీ పెంచుతుంది. ఇవన్నీ కలిపి మా వంశీధర్ పాఠశాల ఈరోజు సైన్స్ డిపార్ట్మెంట్ దీన్ని ఛాలెంజ్గా తీసుకునింది. అంతేకాకుండా ఎలా అయితే వంశీధర్ పాఠశాల ఒక టీచింగ్ యూనిట్, దాన్ని మన ప్రాచీనంగా గురుకులలో ఎలా ఉండేది అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నది, దాన్ని కూడా ప్రజెంట్ చేయడానికి మంచి సైంటిఫిక్ రీజన్స్తో వాళ్ళు ముందుకు వచ్చారండి. అందరికీ జాతీయ సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో
అత్యున్నత విజయాలను అందుకుంటున్నటువంటి ఈ రోజుల్లో మన భారతదేశంలో ప్రాచీన కాలపు సాంప్రదాయాలు ఎంత గొప్పవి అని మరొక్కసారి నిరూపించే ప్రయత్నంలో భాగంగా ఇవాళ నాదర్గుల్ శ్రీ వంశీధర్ పాఠశాలలో నిర్వహిస్తున్నటువంటి సైన్స్ ఫెయిర్లో పిల్లలు కనబరిచినటువంటి వాళ్ళ యొక్క ప్రతిభ అంతా కూడా చాలా 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 అద్భుతంగా ఉందని అర్థమవుతుంది. దీని వెనక మా సైన్స్ టీచర్స్ చేసినటువంటి కృషి అనిర్వచనీయం. పిల్లల్ని చాలా చక్కగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా సైన్స్ వెనకాల దాక్కున్నటువంటి రహస్యాలని వాళ్ళ బట్టబయలు చేస్తున్నటువంటి సందర్భంలో, సాంప్రదాయాల వెనుకున్నటువంటి సైన్స్ని కూడా బయటకు తీయాలనేటువంటి ఆలోచన మా సైన్స్ టీచర్స్కి కలగడం, దానిని అత్యద్భుతంగా ప్రదర్శించగలగడం అనేటటువంటిది ఈరోజు మనందరం చూస్తున్నాము. వచ్చినటువంటి ప్రతి పేరెంట్ కూడా వాళ్ళు ఈ అద్భుతాన్ని చూసి చాలా సంతోషిస్తున్నారు. నిజంగా ఇదంతా కూడా ఇంత బాగా నిర్వహించినటువంటి అటు అధ్యాపకులకి అలాగే పిల్లలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. Namaste. Today in Sri Vamshidhar High School, we are celebrating the National Science Day. Actually, the National Science Day is we are celebrating the success of Sir C.V. Raman, as his innovation went to the life of the people and it changed. Not only gave the answer to the question that why sky is blue, from there to the chemotherapies and all. Technologically, we went that. But today, along with that success, we would like to bring into the notice of the people that how ancient India was having the practices which are having the roots in the scientific way. So many people think about us, the world around us think that we are having the blind faiths, but our focus was we were not having the blind faiths. We are that were rooted into the science, and that we would like to bring into the notice of the people. And it is just a small initiation done by the Sri Vamshidhar High School to bring into the notice of the society that ancient India was not having the blind faiths. It was the science behind every move. Thank you.